Who is this? ఎక్స్ట్రా చేకు. ఏదో బానే ఉన్నావు అని ఫోన్ చేస్తే ఫోజులు కొడుతున్నావేంటి? మర్యాదగా బంజారా హిల్స్ బరిస్తాకి రా. 45 minutes లో ఇక్కడ ఉండాలి. నిమిషం లేట్ అయినా బంపర్ ఆఫర్ మిస్ అయిపోతాం. జాగ్రత్త. Thanks. ఏంటి మాట్లాడవేంటి? I finished my graduation about 3 years ago. Right now I'm doing my PG with a thesis on alternate fuel systems for airplane engine mechanism. Blah 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 blah. మరి ఇంత చదువుకుని ఆర్జే జాబ్ ఎందుకు? I believe that మనం తప్పు చేయకుండా ఏ జాబ్ చేసినా చాలు, అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. అక్కడైతే ఎవరిని కాకపట్టక్కర్లేదు, అబద్ధాలు ఆడక్కర్లేదు. నాకు తెలిసింది నాకు నచ్చిందే చెప్తాను, దానికి వాళ్ళు డబ్బులు ఇస్తారు. మంత్లీ టార్గెట్స్ ఉండవు, బాస్తో ఆర్గ్యుమెంట్స్ ఉండవు. అలా అలా వీక్ మొత్తం వీకెండ్ లా గడిచిపోతుంది. మెయిన్ గా ఇంటికి రాగానే ఈ వర్క్ ఇష్యూస్ ని క్యారీ చేసే ఛాన్సే ఉండదు. ఎవ్రీ డే ఈజ్ ఎ ఫ్రెష్ స్టార్ట్. సో టెల్ మీ సంథింగ్ బ్యాడ్ అబౌట్ దిస్ జాబ్. ఇప్పుడు అర్థమైంది నిన్ను ఆర్జేగా ఎందుకు పెట్టుకున్నారు. ఇలాంటి ఐస్ కోన్ కబుర్లు బాగా చెప్తావనే కదా. ఐస్ కోనా? ఆ నిమిషానికి టేస్టీగా ఉంటుంది, వెంటనే కరిగిపోతుంది. మీ గురించి చెప్పండి. నా ఫుల్ నేమ్ వెన్నెలా, అందరూ నన్ను వెన్నీ అని పిలుస్తారు. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. ఐఎమ్ ది ఓన్లీ డాటర్, సో పెద్దగా తలనొప్పులేం లేవు. లైఫ్ ఈజ్ అ విచ్ ఇఫ్ యూ ఆర్ నాట్ రిచ్. అనవసరంగా మనీ ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. అందుకే నేను ఏదైనా 1+1 ఆఫర్ ఉన్నప్పుడే వెళ్తాను. 50% ఆఫర్ ఉన్నా వేరే వాడితే కానీ కొనను. ప్రపంచం అంతా ట్రావెల్ చేయాలి, అది ఫ్రీగా. అందుకే ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ కి వెళ్తున్నా. ఫ్రీ ట్రావెల్, బోల్డ్ అని అలవెన్సెస్, అండ్ బాగుంటాను కదా, ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. మరి మీరు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? బాగుండాలి. పెళ్లి చేసుకునే సమయానికి బ్యాంక్ అకౌంట్ లో 50 lakhs ఉండాలి. మినిమం నెలకు 2 lakhs ప్యాకేజ్ ఉండాలి. సొంత ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి. నాకు నచ్చింది నేను చెప్పకుండానే తను తెలుసుకుని తెచ్చివ్వాలి.